చూడండి, రన్నింగ్లోనే పరిగెడతా 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 వాక్యం చెప్తున్నాడు. ఓ పక్క రథం, ఓ పక్కనేమో అసలు నడుస్తా మాట్లాడడం అంటేనే మామూలు విషయం కాదు. అసలు పరిగెడతా మాట్లాడడం అంటే ఇంకా అది చాలా కష్టతరమైనటువంటి సంగతి. అర్థమవుతుందా? పరిగెడతా పరిగెడతా రథంతో పాటు వాక్యం చెప్తా ఉన్నాడు. నువ్వు చదువుతుంది ఏంటో నీకు తెలుసా అంటే, నాకేం అర్థం కావట్లేదయ్యా, ఇది ఎవడైనా చెప్తేనే కానీ నాకు తెలియదు, ఇదేంటో నాకు అర్థం కావట్లేదంటే, నువ్వు చదువుతున్నటువంటి వాక్య భాగం ఎవరిని గురించానంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి. ఆయన మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి ఇదిగో వదకు తేబడిన గొర్రె పిల్ల ఆయనే అని వాక్యం చెబితే అక్కడే రథమాపాడు. అయితే ఏం చేయాలి నేను అన్నాడు. బాప్తిసం పొందాలి నువ్వు అన్నాడు. రక్షణ పొందాలి, నువ్వు ప్రభువును విశ్వసించాలి అని అంటే, సర్లే నువ్వు చెప్పింది బాగానే ఉంది, అర్జెంటు పని మీద వెళ్తున్నాను, ఈసారి ఎప్పుడైనా తప్పకుండా మీరు చెప్పిన బాప్తిసం పొందుతాను అని అనలా. ఏమన్నాడో తెలుసా? ఇదిగో నీళ్ళు. ఏమన్నాడు? ఇదిగో నీళ్ళు. బాప్తిసం ఇవ్వటానికి నాకు ఆటంకం ఏంటి అన్నాడు. ఒకే ఒక్క మాట, నువ్వు ప్రభు అయిన యేసుని విశ్వసించిన ఎడల నువ్వు బాప్తిసం పొందొచ్చు అన్నారు. ఇప్పుడే విశ్వసించుచున్నాను. వాళ్ళిద్దరూ నీళ్లలోనికి దిగిరి అని రాయబడి ఉంది. వెంటనే పొందాడు బాప్తిసం. అందరూ వెంటనే బాప్తిసానికి తీర్మానించుకున్నారు. నరకానికి పోవటానికి ఇష్టపడతా లేదు. ఎవరు కూడా పాతాళానికి ఉద్దేశపూర్వకంగా వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన లేదు. అయ్యా నీ కొరకు నీవు ఆ స్థితిలో ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావని చెప్తా ఉంటే, అయ్యయ్యో నాకు ఆ స్థితి వద్దు, అయితే నేను దాని నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే నువ్వు యేసుని విశ్వసించాలనంటే వెంటనే అంగీకరిస్తున్నారు. అందరికంటే సోమరోళ్ళం ఎవరంటే పుట్టు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం, మనకే బాప్తిసాలు ఉండవు.